వరకు జనసేన పార్టీని నడిపిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. అనకాపల్లి ప్రచార సభలో జనసేన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. జగన్కు ఓటు వేస్తే రౌడీ రాజ్యం, చంద్రబాబును గెలిపిస్తే అవినీతి పాలన వస్తుందన్న పవన్ కళ్యాణ్ జనసేనను గెలిపిస్తే ప్రజలను పల్లకి ఎక్కిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ డైరీ సహకార సంఘాలతో నడిచే ఎలాంటి పరిశ్రమలైనా ఎవ్వరూ దోచేయకుండా, ఆ స్థలాల్ని కబ్జా చేయకుండా మేం ప్రజలకు అండదండగా ఉంటాం. మనం అనకాపల్లిని స్మార్ట్ సిటీగా రూపుదిద్దడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అలాగే తీగలు లేకుండా బయటికి కనిపించకుండా ఉండేలాగా ఇలాగ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం. జనసేన ప్రభుత్వాన్ని తీసుకొస్తే మీరు ఏ పార్టీ ఆ పార్టీ కానీ అందరికీ ఇల్లు కట్టించి నిర్మిస్తారు. బహుళ అంతస్తులు భవనాలు నిర్మించి ప్రతి ఒక్కరిని ఒక సరైన నిర్ణీత సమయంలో మీకు ఒక ఇంటి వాళ్ళని చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. జనసేన కనుక తెలుగుదేశం ప్రభుత్వానికి నిలబడకుండా కానీ ఉండుంటే వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ ఉండేదమ్మా? అసలు మీకు డ్వాక్రా రుణాలు ఇవ్వడానికి కారకులు ఎవరు? ఒకసారి ఆలోచించండి. 10వ తరగతి చదివి 18 సంవత్సరాలు నిండిన ఏ ఆడపడుచుకైనా మేం ప్రభుత్వం తరపు నుంచి ₹1,00,000 వారి పెళ్లికి మేము ఇస్తాం. 10,116 చీరాసారే పథకం కింద పెళ్ళవుతున్న ఇంటికి అత్తారింటికి వెళ్ళబోతున్న ప్రతి ఆడబిడ్డకి మేము చీరాసారే పథకం కింద ఇవ్వబోతున్నాం. ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేయించి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత నేను భుజాల మీదకి ఎత్తుకొని మీకు మాటిస్తున్నాను. ఒక ప్రభుత్వ ఉద్యోగకుడిగా చెప్తున్నాను ఈ మాట. 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి జనసేన ప్రభుత్వం రాగానే నెలకి ₹5,000 పెన్షన్ పథకాన్ని మేము మీకు అందజేస్తాం. ప్రతి రైతుకి ₹2,500 నుంచి ₹3,500 మీ అకౌంట్లోకి వేసి పెడతాం. జనసేన ప్రభుత్వం రాగానే వచ్చిన 6 నెలల్లోపు మీకు 3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవి తెలుగుదేశం కమిటీలు, తెలుగుదేశం జన్మభూమి కమిటీలు కాదు, ఇవి గోండా కమిటీలు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా వేల కోట్లు కావాలని మార్పు కోరుకుంటాం. మనం పెందుర్తికి ఒక డిగ్రీ కాలేజ్ కావాలని కోరుకుంటాం. ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలి. అలాగే మన హాస్పిటల్స్ 30 పడకలు కాదు 100 పడకలు ఉండే డాక్టర్లు అందుబాటులో ఉండేది వైద్యం కావాలి. వైద్యం అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు వదిలించుకునే వైద్యం కాదు. నన్ను నుంచి ఏమి ఆశించకుండా నాకు అవసరం వస్తే నన్ను ఆదుకునే ఆసుపత్రులు ఉండాలి. సామాన్యుడు బతకద్దా ఈ దేశంలో? ఎంతసేపు మీకైనా ఉడిగం చేయాలి, మీకైనా పలకీలు మోయాలి. అరే మా బతుకు మమ్మల్ని బతకని విసుగు. నాకు నీకు ఇంత ఆవేద కోపం అంటే మీరు అడ్డగోలుగా దోచేస్తుంటే కోపం రాదా మాకు? మీరు అడ్డగోలుగా అన్యాయం చేస్తుంటే ఆవేదన రాదా? మీ కడుపు నిండుగా ఉంది, మీకు 1,000 కోట్లు దొబ్బేసి మీరు, మీకు చల్లగా ఉంటుంది కడుపు, మా కడుపు మండుతూ ఉంటుంది అన్యాయం చూసి. సినిమాలు చేసుకుని బతికేయచ్చు, చచ్చిపోవచ్చు. అది కాదుగా జీవితం అంటే. ఒక 25 సంవత్సరాలు నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత వరకు, మీ ఆశీస్సులు ఉన్నంత వరకు నేను జనసేన పార్టీని నడిపి తీరుతాను. మీ అందరి ఆశయాలకి, మీ అందరి అవసరాలకు అనుగుణంగా పనిచేసేవాడు. జనసేనని ఎంతకాలం మోయగలం అంటే నా జన సైనికులు 4 వచ్చి నా శవాన్ని మోసే వరకు మోయగలం, అంతకుమించి నేను చేయలేను. సామాన్య పలకి ఎక్కించాలి అంటే జనసేనకి ఓటేయండి. లేదు దోపిడీ జరగాలి, గుండాయిజం జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. అవినీతి, ఇసుక మాఫియా జరగాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించండి. కానీ సామాన్యుడి కష్టాలు గట్టెక్కాలి, అండగా ఉండాలంటే జనసేన గెలిపించండి.